అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఫోన్ వైపు చూస్తే చక్కటి ప్రతిసారి జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఆ వ్యూలో తమను ఎన్లైటెండ్ అవునా కదా? మరి ఇంకెందుకు మీకు డౌట్స్? చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మనం ఈ ప్రపంచం అంతా ప్రాబ్లం అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నారు సార్. ప్రపంచంలో ప్రతి వాళ్ళు అదే కోరుకుంటారు. అవ్వకపోవడానికి కారణం ఏంటి? అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఆ కోడి కూడా బాగుండాలని కోరుకున్నారా? ఆ మేక బాగుండాలని కోరుకున్నారా? మేకను కొయ్యాలని అనుకున్నారు. ఆ కోడిని కొయ్యాలని అనుకున్నారు. బాగుండాలని అనుకున్నారా? మీరు మనుషులు బాగుండాలని అనుకున్నారు. ఆ జంతువులు బాగుండాలని కోరుకున్నారా? కొంతమంది కోరుకున్నారు, ఎక్కువ మంది కోరుకోలేదు. అవును. మరి అందుకే మరి అలానే ఉంటుంది ప్రపంచం. ఆ కోడి కూడా బాగుండాలి, ఆ మేక కూడా బాగుండాలి, ఆ చేప కూడా బాగుండాలి. అప్పుడు మీరు బాగుంటారు. అవి బాగుండకపోతే మీరు బాగుంటారు. వాటిని మీరు చంపుకు తింటే మిమ్మల్ని చంపుకు తినే కరోనా వస్తుంది. ఆ వాటి చావు మీ చావు వేరే వేరేనా? రెండు ఒకటే. వాటిని చంపుకు తింటున్నారు కనుక ఈ ప్రపంచం బాగుండదు. ఎందుకు బాగుంటుంది? ఎలా బాగుంటుంది? అందరూ బాగుండాలనుకున్నారు, మనుషులు బాగుండాలనుకుంటారు, కానీ జంతువులు బాగుండాలని కోరుకునేవాడే బుద్ధుడు. మనుషులు మాత్రం బాగుండాలి, జంతువులు చచ్చిపోయిన బాగుండాలని అనుకునేవాడే దేవదత్తుడు. నాకు దేవదత్తులు వద్దు, నాకు సిద్ధార్థులు కావాలి బాబా. దేవదత్తుడు ఏ మనిషిని చంపలేదు, అంగుళీమాలులా చంపలేదు, కానీ జంతువులను చంపాడు. చంపాడా లేదా? మరి అందరూ మనుషులు బాగుండాలి అంత మటుకే ఉన్నాడు దేవదత్తుడు. అన్ని జంతువులు బాగుండాలి అని అనుకున్నాడు సిద్ధార్థుడు. అది తేడా. మనుషులు కూడా చంపుకుంటుంటే అన్నాడు అంగుళీమాలుడు. అలాంటి అంగుళీమాలుడే ఒకనొక బుద్ధుడిలా తయారయ్యాడు. దేవదత్తుడే చివరిదాకా బుద్ధుడిలా కాలేకపోయాడు. బుద్ధుడితో కొట్లాడాడు. బుద్ధుడిని చంపడానికి చూశాడు చాలాసార్లు. చూశాడా లేదా? కనుక మనుషులందరూ బాగుండాలి అనుకుంటే సరిపోదు బాబా. జంతువులన్నీ బాగుండాలని కోరుకునేవాడే నిజమైన మనిషి. జంతువులను చంపైనా సరే, నరికైనా సరే, మానవుడు బాగుండాలని వాడు రాక్షసుడు. వాడు రాక్షస ప్రవృత్తి. అందుకే ప్రపంచం ఇలా ఉంది. అందరి దగ్గర రాక్షస ప్రవృత్తి ఉంది. అందరి దగ్గర మానవ ప్రకృతి ఉంటే, అందరు శాకాహారులు అయితే ప్రపంచం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే చాలు. నాకు కుండాలని ఏం బయ్యమని లేవక్కర్లేదు. వేస్తే మంచిదే, లేకపోయినా మంచిదే. సార్ అయ్యా, ఇప్పుడు ధ్యానంలో అనేక అనుభవాలు వస్తాయి కదా సార్, వస్తున్నాయి సార్. అది సోర్స్ నుంచి వచ్చిందా, లేకపోతే నా మైండ్ క్రియేట్ చేసుకున్నదా, లేకపోతే నా డాటా, నా మనసు చేసిన అనుభవం అనేది మైండ్ నుంచి రాదు. ఆలోచన అనేది మైండ్ నుంచి వస్తుంది బాబా. మన నమ్మకాల నుంచి కాదంటారా? అనుభవం మీ నమ్మకాల నుంచి వస్తుంది, మైండ్ నుంచి రాదు. మైండ్ వేరే, నమ్మకం వేరే. ఆ నమ్మకం ఓకే ఓకే ఆ నమ్మకం సరికాంది అయితే, ఊహించింది అయితే. యద్భావం తద్భవత్ అంటే ఏంటి? ఎలా భావిస్తే అలా అవుతుంది. ఎలా భావిస్తే అలా అవుతుంది. భావాలు లెక్క నుంచి వస్తాయి. హృదయం నుంచి, మనసు నుంచి. హృదయం ఏంటబ్బా? మైండ్. మైండ్. మైండ్ అంటే సోలే సార్. ఓకే. ఇప్పుడు నా వేలు ఉంది, తిన్నగా ఉందా లేదా? ఉందా? తిన్నగా. మీ వేలు చూపించండి. ఒక గ్లాసులో నీళ్ళలో పెట్టండి, అది వంకరగా తిరుగుతుంది కదా? చూసారు ఎప్పుడైనా? అవును 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 సార్. ఎందుకు తిరుగుతుంది వంకరగా? వేలు వంకరగా తిరుగుతుందా?
అలా కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది. దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. అర్థమైందా? ఒక గ్లాస్ నీళ్ళలో ఈ వేలు ఇలా పెట్టినప్పుడు ఈ వేలు ఎంత మునిగిందో నీళ్ళలో అంత వంకరగా ఉంటుంది, కనబడుతుంది. అది వంకరగా లేదు, కనబడుతుంది. పైన ఉన్న వేలు తిన్నగానే ఉంటుంది. ఇది ఆత్మ ఎప్పుడైతే భౌతికంలో వచ్చిందో ఏదైతే వంకరగా తిరిగిందో దాని పేరు మైండ్. ఒకటే వేలు, అది 2 వేలు లేవు. సోల్ వేరే మైండ్ వేరే లేదు. సోలే మైండ్. బాడీలో ఉన్నప్పుడు సోల్నే మైండ్ అంటారు. ఆ మైండ్ యొక్క శక్తి అపారం. ఆ నమ్మకం ఉంటే నీకు ధ్యాన అనుభవాలు వస్తాయి. నమ్మకం లేకుండా ఉంటే కేవలం అటువంటి ఆలోచన ఉంటే రాదు. ఆ నమ్మకం అనేది ఆత్మ యొక్క శక్తి. ఏదైతే నమ్మకం అంటామో అది ఆత్మ యొక్క శక్తి. ఆ మనసు అంటామో అది ఆత్మే. అది మనసు అంటే ఆత్మే. మనసు యొక్క శక్తి ఆత్మశక్తి. మనసు యొక్క కోరిక ఆత్మ కోరికే. మనసు వేరే కాదు. ఆ వంకర వేరేదేమీ లేదు ఇక్కడ. ఏది వంకరగా కాదు, కానీ ఆ మీడియంలో ఆ వంకరగా కనబడుతుంది. నువ్వు భౌతికలో ఉన్నప్పుడు నీకు ఒక మనసు, ఒక బుద్ధి, ఆత్మ వేరువేరుగా కనబడుతుంది, కానీ అన్నీ ఒకటే వస్తువు. నీళ్ళలో ఉన్నప్పుడు తిరుగుతుంది. అది ఇల్యూషన్, భ్రమ. మనసు వేరే, బుద్ధి వేరే, ఆత్మ వేరే, ఇవన్నీ భ్రమలు. అన్నీ ఒకటే వస్తువు ఉంది అక్కడ, కానీ వంకరగా తిరిగింది. అది నిజమే. వంకరగా తిరగడం కనపడుతుంది, అంతే నిజమే. వంకరగా తిరగలేదు. ఉన్నది ఒకటే వస్తువు, అది వంకరగా తిరిగినట్టు నీకు కనబడుతుంది. ఆ ఆత్మ యొక్క నమ్మకమే అందరినీ పనిచేస్తుంది. ఆత్మ యొక్క నమ్మకం చాలా ముఖ్యం. ఆలోచన కాదు, మనసు యొక్క ఆలోచన కాదు, ఆత్మ యొక్క నమ్మకం. ఆత్మ మనసు రెండో ఒకటి. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆవగించేంత విశ్వాసం ఉన్న ప్రపంచాలను, పర్వతాలను సైతం పెకలించగలవు అన్నాడు. కనుక ఆ నమ్మకం అనేది విశ్వాసం, బిలీఫ్. నాకు కరోనా ఏమీ చేయదని వెళ్ళాడు, నీకు ఏమీ చేయదు. ఏమో బయటికి వెళ్తే కరోనా వస్తుంది, ఏమైనా భయపడితే తప్పకుండా వచ్చి కాటేస్తుంది. ఆధ్యాత్మికత అంటే మన మీద మన విశ్వాసం పెంచుకోవడం. ప్రాపంచికత అంటే మన పట్ల మన ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోవడం. హనుమంతుడు గాల్లో ఎగిరాడా లేదా? మీరు చూశారా? పురాణాల్లో చదివాను సార్. హనుమంతుడిలో ఎగిరిన వాడే మిదారేపాకు కూడా 1100 సంవత్సరంలో ఆ టిబెట్లో వాళ్ళంతా మిదారేపని గాల్లో అలా తిరుగుతూ చూసేవాళ్ళు. మిదారేప మరి ఆయనే గాల్లో తిరిగినప్పుడు చూసినప్పుడు హనుమంతుడు ఎంత తిరిగాడు? ఎక్కడి నుంచి వచ్చే శక్తి వాళ్ళకి? తమ మీద తమకి నమ్మకం. ఆ హనుమంతుడు కానీ మిదారేపగా కానీ ఆ నమ్మకం వేరే, ఆత్మ యొక్క శక్తి. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ ఏంటి ఫస్ట్? నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోయాను సార్. అయ్యా బాబా, దొందే. కానీ అదే విశ్వాసాలు, నమ్మకాలు గురించి, ధ్యాన అనుభవాల గురించి అడిగాను సార్. ఆ అనుభవం అనేది ఆలోచించి రాదు, నమ్మకం నుంచి వస్తుంది. నమ్మకం అనేది ఆత్మ యొక్క శక్తి. ఓకే. నేను ధ్యానం చేస్తున్నా కానీ నాకు వాళ్ళు ఏం కాదు లేదండి అని అనుకుంటే అవుతుంది ఏంటి? నిజమే కాదు, కానీ కూర్చోవాలి కదా. మీరు సంగీత కళాశాల వెళ్ళారు, పాడవయ్యా అని చెప్పారు. మీకు అన్ని స్వరాలు, సుస్వరాలు వస్తాయి, అపస్వరాలు వస్తాయి ముందర చేరినప్పుడు? అపస్వరాలు వస్తాయి. అపస్వరాలు వస్తాయి. తర్వాత మూడు సంవత్సరాల తర్వాత, సాధన తర్వాత స్వరాలు వస్తాయి. ఇది కూడా అంతే. అనుభవం నుంచి
అనేది నమ్మకం నుంచి వస్తుంది, ఆలోచన నుంచి రాదు. ఆలోచనలు, మనస్సు ఎలాంటిదో నమ్మకము, ఆత్మ అలాంటిది. ఆ నమ్మకం నుంచి, ఆ ప్రార్థన నుంచి అనుభవం వస్తుంది. అట్లా కనుక మీ అనుభవము మనసు యొక్క కల్పన కాదు, ఆత్మ యొక్క శక్తి అది. మీ అనుభవం మీరు నమ్మాల్సిందే. ఎవరైతే బయ్యి మీద లోపలికి వేసిందో వాడి అనుభవం వాడికి ఉందా లేదా? వాడికి మీకుందా? అది లేదు. వాడికి ఎందుకు ఉంది? అది అనుభవం. అది మనసు కల్పన ఎలా అవుతుంది? అది మనసు మీరు కల్పన చేయండి. బయ్యి మంది వేస్తుంది చూద్దాం, కాసేపు చేయండి మనసు కల్పన. లేవాలి 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 అని చెప్పి లేస్తుందా? లేస్తుందా? నమ్మకం ఉంటుంది. అనుభవం అనేది మనసు యొక్క కల్పన కాదు నాయన, అది ఆత్మ యొక్క శక్తి. అది నమ్మకం ద్వారా వచ్చిన ఆత్మశక్తి, ఆత్మ యొక్క అనుభవం. నా పర్పస్ ఎలా తెలుసుకోవాలి సార్? నా లైఫ్ పర్పస్. మీ పర్పస్ మీరు తెలుసుకున్నారు, అయిపోయారు కూడా. దేవదత్తుడుగా ఉన్న మీరు సిద్ధార్థుడిగా అయ్యారు. అంతకనుక ఏం కావాలి మీకు పర్పస్? ఎంతకనుక ఏమీ లేదు పర్పస్. ఇంకా హాయిగా ఎంజాయ్ చేయండి, సినిమా చూడండి, ఐస్ క్రీమ్ తినండి. మీ పర్పస్ అయిపోయింది. దేవదత్తుడిగా పుట్టి పెరిగిన మీరు సిద్ధార్థుడిగా అయిపోయారు. దాంతో మీ పర్పస్ అయిపోయింది లెక్క. ఇంకా ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి. సినిమాలు చూస్తారా చూడరా? మీరు చూస్తాను సార్. నేను ఈ కలవడానికి రోజుకి ఒక సినిమా చూస్తున్నాను, డైలీ 1 సినిమా. ఇన్ని సినిమాలు ఎప్పుడు చూడలేదు నేను సార్. ఎంతోమంది ఎన్లైటెండ్ మాస్టర్స్ ఈ భూమి మీద వచ్చారు కదా సార్. బుద్ధుడు విగ్రహారాధన వద్దన్నారు,